విమాన సంస్థకు సంబంధించి తిరిగి ఈ మూసీ నదిని మొత్తం ఒక ప్రధానమైన రివర్ ఫ్రంట్, ప్రధానమైన సిటీలో మొత్తం యావత్ ప్రపంచంలోనే ఈరోజు హైదరాబాద్ అంటే తెలియని వాళ్ళు ఉండరు. ఈ హైదరాబాద్ని ఇంకా మెరుగైన రీతిలో అభివృద్ధి పదంలో నడపాలంటే ఈరోజు మనకున్న ప్రధానమైన అంశం మూసీ నదికి సంబంధించి, దాంట్లో మరి నదికి సంబంధించిన ఏదైతే అంశాలు ఉన్నాయో నీటి ప్రవాహం కానీ, అక్కడ ఉపాధి కల్పన చేసే ప్రతి ఒక్క అంశం విషయంలో టూరిజమే కానీ, ఇండస్ట్రీయే కానీ, కమర్షియల్గానే కానీ ఈరోజు మొత్తం యావత్ ఈ గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించిన ప్రజానికానికి క్లీన్ ఫ్లోయింగ్ వాటర్ ఇవ్వాలి, స్వచ్ఛమైన నీటిని అందియాలి. దాంట్లో భాగంగానే కొత్త ఎస్టీపీస్ నిర్మాణం చేయాలని కానీ, మొన్న బడ్జెట్లో పెట్టిన మరొక అంశం, ఆ రోజు గోదావరి నది జలాల నుంచి గ్రేటర్ హైదరాబాద్కు నీటిని అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని. మూసీ నది సంబంధించి మరొక అడుగుకు ముందేసి గోదావరి నీటిని దీంట్లో తీసుకురావడం అనేది ఒక ప్రధానమైన అంశంగా, ఒక నెట్వర్క్ డెవలప్ చేయాలని దానికి నిధులు కేటాయింపు చేసి, అదేవిధంగా మొత్తం ఈస్ట్ వెస్ట్ కారిడార్ నిర్మాణం చేయటం, లింక్ రోడ్లు వేయటం, బ్రిడ్జిలు కట్టడం, రివర్ యాక్సెస్ ఇవ్వటం, ప్రతి ఒక్కరికి కూడా ఈ నీటి ప్రవాహానికి సంబంధించి మొదటగా ట్రాన్స్పోర్టేషన్కు సంబంధించిన బ్రిడ్జెస్ ఏర్పాటు చేస్తే తొందరగా వారి గమ్యస్థానాలకు చేర్చే ఒక ప్రధానమైన అంశంతో కూడుకొని ఈరోజు రేపు జీవనోపాధికి అనేక అవకాశాలు కల్పించే కార్యక్రమంతో పాటు పని దగ్గరనే వారి ఉండే ఇళ్ళ కార్యక్రమం కూడా వాక్ టు వర్క్ అంటాం, దాని కార్యక్రమం చేతో పాటు ఈరోజు మనం అక్కడ కావాల్సిన మన గ్రీన్ స్పేసెస్ని ఏర్పాటు చేయాలని కార్యక్రమంతో పాటు మేము మా ప్రభుత్వం ప్రధానంగా ముఖ్యమంత్రి గారు పీపీపీ మోడల్ కింద ఈ ప్రాజెక్టును చేపట్టాలని ఆలోచన చేసి, దాదాపు మొదటగా చేసేది ప్రతి ఒక్కరు కూడా సోషో ఎకనామిక్ సర్వే చేయటం, 35 టీంలను ఏర్పాటు చేసుకొని డ్రోన్లను ఉపయోగించుకొని ఈరోజు రెవెన్యూ ఆఫీసర్స్, ఇతర అధికారులందరూ కూడా దీంట్లో నిమగ్నమై మరి ఈ స్పెసిఫిక్ స్టడీని చేసి, అదే వరకు ఆపకుండా ఈరోజు అనేక సంస్థలతో మూసీ నది పరిహారిక ప్రాంతానికి సంబంధించి ఎవ్వరికి కూడా ఇబ్బంది కలగకూడదు, రేపు మేము చేపట్టే ప్రతి అడుగు ప్రధానంగా పేదవాడికి ఇబ్బంది జరగకూడదు, మధ్యతరగతి కుటుంబీకులకు ఇబ్బంది జరగకూడదు, వీరందరినీ కూడా ఏ ఇబ్బంది లేకుండా వారికి ప్రత్యామ్నాయ మార్గాలు చూపెట్టి వారిని ఎట్టి పరిస్థితుల్లో ఆదుకోవాలి. ఆ బాధ్యతను కూడా విస్మరించకుండా మేము చేపడతా ఉన్న ఈ కార్యక్రమం, దానిలో భాగంగానే సివిల్ సొసైటీకి సంబంధించిన అనేక మంది ప్రతినిధులతోని కూడా సంప్రదింపులు చేయటం, అధికారులు, ఎన్పిఓస్ అంటే ఎన్జిఓస్కు సంబంధించిన అనేక మంది ఈ మూసీ నదిపై కానీ, అంతకు పూర్వకం మూసీ నది పరిహారిక ప్రాంతానికి సంబంధించి ఇరువైపులా ఉన్న అనేక మంది నివాసితుల గురించి పోరాటం చేసిన ఈ సంస్థలతోని నిరంతరం వారితోని మాట్లాడి సంప్రదింపులు జరిపి ఆనాడు ఇతర ప్రభుత్వానికి సంబంధించి ఒక ప్రాజెక్ట్ చేపట్టినారు, నందనవనం అనే ఒక ప్రాజెక్ట్. ఆ నందనవనం అనే ప్రాజెక్టుకు సంబంధించి ఇదే ఎన్జిఓ సంస్థలు కొట్లాడినాయి. వారికి ఆల్టర్నేటివ్
ప్రత్యామ్నాయ